సెయింట్ ఇన్ ఏ సూట్. సెయింట్ అంటే కోరికలు లేని ఒక వ్యక్తి. సూట్ వేసుకున్న పర్సన్ అంటే ఎన్నో కోరికలు ఆశయాలు ఉన్న వ్యక్తి. వాట్ ఈస్ దిస్ బుక్ ఆల్ అబౌట్? కృష్ణ భగవానుడు ఒక మాట అంటాడు, జీవితంలో నిరాశగా ఉండడం కంటే నీచం మరొకట్లేదు. అంటే నీ స్వధర్మం అని ఒకటి ఉంటుంది. నీ స్వధర్మాన్ని లోపభూయిష్టంతో ఉన్నా సరే అది గొప్పది. పరధర్మం పర్ఫెక్ట్ గా చేసినా అది భయంకరమైనది. బికాస్ నీ స్వధర్మం ఎప్పుడైతే వదిలేసావో నీ సోల్కి దూరం అయిపోయింది. స్వధర్మం ఎలా ఉండాలి? ఎక్కడైతే మీకు ఆసక్తి వస్తుందో అక్కడే ఆసక్తి ఉందన్నారు సీతారాం శాస్త్రి. సో ఇంగ్లీష్లో ఏం చెప్తారంటే క్యూరియాసిటీ. ఆల్బర్ట్ ఐన్స్టీన్ మీరు ఎట్లా జీనియస్ అయ్యారని అడిగితే ఐఎమ్ నాట్ జీనియస్ బట్ ఐఎమ్ క్యూరియస్, దట్ ఈస్ హౌ ఐ బికమ్ జీనియస్. సెయింట్ ఇన్ ఏ సూట్లో మోస్ట్లీ ఆంటర్ప్రీనర్స్ అవ్వాలి అన్న యంగ్స్టర్స్కి, బిజినెస్లో సక్సెస్ అవ్వాలన్న బిజినెస్ పీపుల్కి చాలా ఇన్స్పిరేషన్గా ఉంది అని విన్నాను. వాట్ ఆర్ ద పాయింట్స్? బీయింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ అమ్మా. మీరు ఏ బీయింగ్ నుంచి వస్తారో అదే క్రియేట్ చేస్తారు. ప్రజెంట్ పాండమిక్ ఏంటంటే మెంటల్ హెల్త్ పాండమిక్. అందుకే మనుషులు హ్యాపీనెస్ కోసం లిక్కర్లు, డ్రగ్స్ ఇవన్నిటికి ఎందుకు అలవాటు పడుతున్నారు? లోపల హ్యాపీనెస్. సో అందుకని ఈ పుస్తకంలో ఏంటంటే నేను రాసిన 8 చాప్టర్స్ ఏంటంటే వెల్ బీయింగ్ అండ్ ప్రాస్పరిటీ. సెయింట్ ఇన్ ఏ సూట్ అనే బుక్ ఎంత యూస్ఫుల్ అండ్ దాని గురించి ఆఫ్లైన్లో భగవాన్ గారే డైరెక్ట్గా మీకు వచ్చి చెప్పడం జరుగుతుంది. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే డీటెయిల్స్ అంటే ఎప్పుడు అనౌన్స్ చేస్తాము ఏంటి అనేది మాత్రం క్లియర్గా మీకు క్లారిఫై ఉంటుంది. దాని తర్వాత ఆన్లైన్ కోర్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. స్టే ట్యూన్డ్ హియర్. హలో ఎవ్రీవన్. సో ప్రతి ఒక్కరికి ఎంత టెక్నాలజీ వచ్చినా, ఎంత లాంటి అద్భుతమైన టెక్నాలజీస్ ఇప్పుడు ఉంటున్నా బుక్ రీడింగ్ అనేది చాలా మంచి హ్యాబిట్. దానివల్ల ఎంతో నాలెడ్జ్, ఎంతో విజ్డమ్ గెయిన్ చేస్తారు అని అందరూ చెప్తుంటారు. సో ఇవాళ ఈ పాడ్కాస్ట్లో వేణు భగవాన్ గారు, ఆ పేరు తెలియని మనిషి ఉండడు, పరిచయం అక్కర్లేని బ్రాండ్ అది. ఎందుకంటే ఎంతోమంది మోటివేషనల్ స్పీకర్స్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకప్పుడు వేణు భగవాన్ గారి స్టూడెంట్స్. అలాంటి వ్యక్తి సెయింట్ ఇన్ ఎ సూట్ అనే ఒక బుక్ రచించడం జరిగింది. ఇందులో ఏముంటుంది, ఎలా మనల్ని మనం మలుచుకోవాలి అండ్ ఎటువంటి బిజినెస్ టిప్స్ ఉన్నాయి, ఎటువంటి ఆంటర్ప్రీనర్షిప్ స్కిల్స్ ఉన్నాయని ప్రతి ఒక్కటి ఈ పాడ్కాస్ట్లో బ్రీఫ్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫుల్గా కావాలంటే 1 డే ఆఫ్లైన్ కోర్స్ కూడా ఆయన తీసుకోవడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మాట్లాడబోతున్నాం. హియర్ ఈజ్ అవర్ మోటివేషనల్ స్పీకర్ వేణు భగవాన్ గారు. నమస్తే వేణు భగవాన్ గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఐఎమ్ సూపర్. సో యు ఆర్ రియలీ అంటే వేణు భగవాన్ గారు భగవాన్ ఫర్ సో మెనీ అదర్ మోటివేషనల్ స్పీకర్స్ హూ ఆర్ యువర్ స్టూడెంట్స్ లీడింగ్ అ సక్సెస్ఫుల్ కెరియర్ రైట్ నౌ. సో గ్లాడ్ టు హియర్ దట్. డెఫినెట్లీ. అండ్ మెయిన్ నేను ఇవాళ మీతో పాడ్కాస్ట్ ఎందుకు చేస్తున్నానంటే మీ బుక్ ఒకటి అక్కడ చదివాను, వాస్తవాలు మాట్లాడుకుంది. సెయింట్ ఇన్ ఏ సూట్. ఫస్ట్ ఆ పాయింట్ అంటే ఆ పేరే చాలా క్యాచీగా, చాలా క్వశ్చన్ మార్క్గా ఉంది. ఎందుకంటే సెయింట్ అంటే కోరికలు లేని ఒక వ్యక్తి, సూట్ అంటే సూట్ వేసుకున్న పర్సన్ అంటే ఎన్నో కోరికలు ఆశయాలు ఉన్న వ్యక్తి. ఈ రెండింటినీ కలపాలి. వాట్ ఈస్ దిస్ బుక్ ఆల్ అబౌట్? మనం భగవద్గీతలో చూస్తే నేను యుద్ధం చేయనంటాడు అర్జునుడు. ఆయనకి క్యాపబిలిటీ లేక కాదు కదా, ఆయన అత్యంత వీరుడు, సమర్థుడు, కానీ ఎమోషనల్గా వీక్ అయిపోయాడు. సో ఫస్ట్ ఆయన కృష్ణ భగవానుడు ఒక మాట అంటాడు, క్షుద్రం హృదయ దౌర్బల్యం అని. జీవితంలో నిరాశగా ఉండడం కంటే నీచం మరొకటి లేదు. నువ్వు ఇక్కడి నుంచి పట్టుకొచ్చింది లేదు, పట్టుకెళ్ళేది లేదు. సో ఫస్ట్ ఆయన ఆత్మజ్ఞానం చెప్పాడు ఆయనకి. ఒక యోగివు కమ్మ అన్నాడు, కర్మయోగి కమ్మ. మనం కర్మలు చేయకుండా ఉండకూడదు ఈ ప్రపంచంలో, పర్టికులర్గా గృహస్థాశ్రమంలో ఉన్నంతసేపు. కానీ ఎలాంటి కర్మలు చేయాలి? కర్మలు చేయడం త్యాగం చేయొద్దు, కర్మ ఫలితాన్ని చేయండి అన్నాడు. అంటే ఫస్ట్ కృష్ణ భగవానుడు వారియర్, ఆయన కూడా వారిలోనే ఉన్నాడు కదా. కానీ నువ్వు వారిలో ఉన్నా నీ లోపల వారు ఉండకూడదు. వారియర్ మైండ్ సెట్ ఏంటంటే లోపల స్టిల్నెస్ ఉండాలి, లోపల యోగి ఉండాలి. మన డ్యూటీ చేస్తాం మనం అది. అందుకే కలాం గారు మాట అంటారు, ఇఫ్ యూ సాల్యూట్ యువర్ డ్యూటీ నువ్వు ఎవరికి సాల్యూట్ కొట్టక్కర్లేదు, బట్ ఇఫ్ యూ పొల్యూట్ యువర్ డ్యూటీ ప్రతి ఒక్కరికి సాల్యూట్ కొట్ట. అందుకని ఆయన చెప్పినటువంటి 18 చాప్టర్లో ఆయన ముఖ్యమైనటువంటిది ఏంటంటే కర్మయోగం. అంటే నీ స్వధర్మం అని ఒకటి ఉంటుంది. నీ స్వధర్మాన్ని నువ్వు చజించకూడదు. నీ స్వధర్మాన్ని లోపభూయిష్టంతో ఉన్నా సరే అది గొప్పది, చక్కనైనది. పరధర్మం పర్ఫెక్ట్గా చేసినా అది భయంకరమైనది. బికాస్ నీ స్వధర్మం ఎప్పుడైతే వదిలేసావో నీ సోల్కి దూరం అయిపోయాయి. అందుకని ఆయనకి ఆత్మజ్ఞానం అని చెప్పి తన యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేస్తాడు. స్వధర్మం ఎలా ఉండాలి? స్వధర్మం అన్నది మనకి లేటెస్ట్ భాషల్లో చెప్పాలంటే మనకి హావర్డ్ గార్డ్నర్ అని
ఒక 90s ఆ టైంలో మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ ఉంటాయి మనిషిలో అని చెప్పాడు. మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ అంటే ఒక చెస్ ప్లేయర్కి ఉండే ఇంటెలిజెన్స్, ఒక మ్యాథమెటిషియన్కి ఉండేది, ఒక సైన్స్ టీచర్కి ఉండేది, ఒక స్పోర్ట్స్ పర్సన్కి ఉండేది, అన్నీ ఒకటి ఉండవు. లాజికల్ ఇంటెలిజెన్స్, మ్యూజికల్ ఇంటెలిజెన్స్, మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్, పిక్చరిక్ ఇంటెలిజెన్స్, స్పిరిచువల్ ఇంటెలిజెన్స్, నేచురల్ ఇంటెలిజెన్స్, ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్, ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్, స్పిరిచువల్ ఇంటెలిజెన్స్, ఇలా 10 ఇంటెలిజెన్సెస్లో 3 to 4 డామినెంట్ ఉంటాయి. సో ఎక్కడైతే మీకు ఆసక్తి వస్తుందో అక్కడే ఆ శక్తి ఉందన్నారు సీతారామ శాస్త్రి గారు. సో ఇంగ్లీష్లో ఏం చెప్తారంటే క్యూరియాసిటీ. ఆల్బర్ట్ ఐన్స్టీన్ మీరు ఎట్లా జీనియస్ అయ్యారని అడిగితే ఐఎమ్ నాట్ జీనియస్ బట్ ఐఎమ్ క్యూరియస్, దట్ ఈస్ హౌ ఐ బికెమ్ జీనియస్ కదండి. సో క్యూరియాసిటీ ఈజ్ ద కీ. అన్నప్రాసన పెట్టి అన్ని పెట్టేవారు, ఎక్కడ క్యూరియాసిటీ ఉందని చూడడానికి దాన్ని బట్టి పేరు పెట్టేవారు కదమ్మా. అసలు స్కూల్ తెలుసుకోవాల్సింది ఏంటి, వీడికి ఎక్కడ క్యూరియాసిటీ. వాళ్ళు జపనీస్ ఇక్కగాయిలో కూడా ఫస్ట్ ప్యాషన్ అంటారు. ప్యాషన్ ఈజ్ నథింగ్ బట్ వేర్ యు ఆర్ క్యూరియస్, నీకు బోర్ కొట్టదు, ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ, అది ఫస్ట్ బిగినింగ్ అది. సో ఫస్ట్ మీరు సెయింట్లా ఉండడం అవసరం. ఎందుకంటే ఇవాళ హ్యూమన్ బీయింగ్స్ అనే విషయమే మర్చిపోయారు. బీయింగ్ హ్యూమన్ అనేది మర్చిపోయారు, హ్యూమన్ డూయింగ్స్ అయిపోయారు. ఫస్ట్ మనం బాడీ విత్ సోలా, సోల్ విత్ బాడీ. ఇప్పుడు బాడీ కోసమే జీవిస్తున్నారు అందరూ. కానీ ఒకసారి ఎవరైనా సుబ్బారావు గారిని కలుద్దాం అనుకున్నారు, ఆయన ఆ రోజే వెళ్ళిపోయారు. సుబ్బారావు గారే లేరండి, పోయారండి అంటారు. బాడీ అక్కడ ఉంది, ఆ బాడీని తీసుకెళ్ళిపోతారు కదా. బాడీతో మాట్లాడలేం కదా మనం. అంటే మనం లోపల ఏదైతే మనకు ఒక ఆత్మ ఉందో దానికి బాడీ ఉంది. బాడీ అనేది మనం రెస్పెక్ట్ చేయాలి. అందుకని ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్. మన సోల్ ఈజ్ ఇన్ఫైనైట్ అండ్ బాడీస్ ఆర్ ఫైనైట్. ఏదో ఒక రోజున అంతరించిపోతాయి. అందుకని ఫైనైట్కి ఫైనైట్ గోల్స్ ఉండాలి, ఇన్ఫైనైట్కి ఇన్ఫైనైట్ గోల్ ఉండాలి కదమ్మా. ఫస్ట్ ఫైనైట్ గోలా ఇన్ఫైనైట్ అంటే ఎప్పుడు పుట్టావు అన్నది అందరికీ తెలుసు, సెలబ్రేట్ చేసుకుంటారు బర్త్డే. ఎందుకు పుట్టారు అన్నది కొందరికే తెలుసు. అసలు ఎందుకు పుట్టావు అన్నది తెలుసుకున్న రోజే నీ పుట్టినరోజు. పర్పస్. అప్పుడు దాకా యూ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్. ప్రతి మనిషికి పర్పస్ ఆఫ్ లివింగ్ అనేది ఉండాలి. లేదనుకో అమ్మా, ఆల్ యానిమల్స్ ఆర్ ఎన్లైటెన్ ఎక్సెప్ట్ హ్యూమన్ బీయింగ్ అంటారు. చీమ సిద్ధజ్ఞాని, కోడి కాలజ్ఞాని, కుక్క సుజ్ఞాని, పంది పరమజ్ఞాని, మనిషి అజ్ఞాని అంటారు. అన్ని జీవులకి వాడి ధర్మం ఇవ్వబడింది, వాడికి తెలుసు. వాడికి ఇలాంటి క్లాసులు అక్కర్లా, పుస్తకాలు అక్కర్లా, స్కూల్ అక్కర్లా. ఒక పులికి అది ఏం తినాలి, ఏం చేయాలి, ఒక చీమ దగ్గర నుంచి, కోడి దగ్గర నుంచి అన్నిటికీ వాడి ధర్మం తెలుసు. మనిషి తెలుసుకోవాలి, ఎందుకంటే విచక్షణ అనేది మనకి ఇవ్వబడింది. సో ఎప్పుడైతే తన యొక్క ధర్మ అర్థ కామ మోక్షాలు తన ధర్మమే తనకు తెలియలేదో, తన యొక్క స్వభావమే, తన స్వధర్మం ఏంటో తెలియలేదు, దెన్ అర్థ క్రియేట్ చేసినంత మాత్రాన మీ జీవితంలో ఆనందం ఉంటుందని గ్యారంటీ లేదు. వెల్ బీయింగ్ బికమ్స్ ఇల్ బీయింగ్. మనుషులు బయటికి చాలా వస్తుండొచ్చు, ఎవరన్నా వెళ్తే ఏమడుగుతారండి ఫస్ట్, బాగున్నావా, బాగా సంపాదించాడండి, ఇదే కదా అడిగేది అందరూ. సంపాదించడం చాలా ముఖ్యం, ఎందుకంటే దేహం కనపడుతుంది కాబట్టి దేహానికి దేవుడు రూపాయి. ఈ ప్రపంచంలో ఉన్నంతసేపు మనకి డబ్బు కావాలి, మనకి ఏం కావాలన్నా అదొక ఎక్స్చేంజ్ మనం పెట్టుకున్నాం. అది మనం ఏదో అడవిలో ఉంటే అక్కర్లేదేమో కానీ అదర్వైజ్ కావాలి. కానీ బయట ఆస్తులు మాత్రమే ఉండి లోపల బ్యాంక్రప్ట్ అయిపోయామనుకోండి, లోపల దెర్ ఇస్ నో సోల్, దెర్ ఇస్ నో హ్యాపీనెస్, దెర్ ఇస్ నో బ్లిస్, దెర్ ఇస్ నో లవ్, దెర్ ఇస్ సో మచ్ వాక్యూమ్. అందుకని మదర్ తెరెసా అంటుంది, ఈ ప్రపంచంలో రొట్టెకి ఆకలి ఉందో లేదో తెలియదు కానీ ప్రేమకు ఆకలి ఉంది అని. దెర్ ఇస్ సో మచ్ హంగర్ ఫర్ లవ్ అని. సో అయితే ఇట్స్ ఆల్ అబౌట్, అంటే సెయింట్ ఇన్ అ సూట్ అనేది ఇట్స్ ఆల్ అబౌట్, ఎస్పెషలీ మీరు ఇందాక మాట్లాడినట్టు ఒక హోప్ని, పర్పస్ ఆఫ్ లివింగ్ని క్రియేట్ చేసి ఇచ్చే మైండ్ సెట్. యాక్చువల్గా నేను ఫైర్ అనే పుస్తకం మాత్రం మీరు చెప్పినట్టుగా ఒక ఇన్నర్ పర్పస్ని, ఇన్నర్ బీయింగ్స్ గురించే రాశాను నేను. అది తెలుగు, ఇంగ్లీషు, కన్నడలో కూడా ఉంది. ఇది లోపల అలా ఎందుకు ఉండాలి, అలా ఉండడం వల్ల మాత్రమే నువ్వు బయట సంపద సృష్టించగలవు, లేదా కేవలం డబ్బు సంపాదించగలవు. గురు గోపాల్ దాస్ అనే ఆయన మాట అంటారండి, జీవితంలో డోంట్ బి సో పూర్ ఇన్ లైఫ్ దట్ యు హ్యావ్ నథింగ్ బట్ మనీ. జీవితంలో డబ్బు తప్ప ఇంకేమీ లేనంత దరిద్రుడిగా ఉండకంటాడు ఆయన. ఎంత మంచి మాట అసలు. ఇప్పుడు అందరూ అలానే ఉన్నారు కదా. నెట్వర్త్ అంటారు దాన్ని, HNI అంటారు, హై నెట్వర్త్ ఇండివిజువల్. బట్ బిఫోర్ దట్ బికమ్ హై సెల్ఫ్ వర్త్ ఇండివిజువల్. అయితే ఇప్పుడు చాలా మంది నెట్వర్క్ ఈజ్ నెట్వర్త్ అంటారు, అది నిజమేనా? అది కొంతవరకు నిజమేనండి. కానీ మీకు ఫోన్లో 5,000 కాంటాక్ట్స్ ఉంటాయి. 5,000 మంది మిమ్మల్ని వాళ్ళు కిడ్నాప్ చేసి మీ ఫోటో పెట్టి వీళ్ళు ఎవరు చెప్పండి అంటే మీ ప్రొఫెషన్ గురించి తెలియకపోతే ఆ కాంటాక్ట్స్ దేనికి మీకు? సో కాంటాక్ట్స్ వల్ల ఉపయోగం లేదు, కనెక్ట్స్ వల్ల ఉపయోగం. టు కనెక్ట్ విత్ దట్ పర్సన్. మీరు చాలా మందిని కలుస్తారు,
సో అయితే మీరు కాంటాక్ట్ ఉన్నంత మాత్రాన మనకేం ఉపయోగం లేదు దానివల్ల. ఇన్ఫ్యాక్ట్ మీరు పాపులర్ అయ్యి కాంటాక్ట్స్ ఎక్కువైతే మీ యొక్క సమయాన్ని దొంగిలిస్తారు కదండి. ఏ ఫంక్షన్ కన్నా మీరు రాబోతే బాగుండదండి అంటారు. దానివల్ల మీకు ఎక్కువ ఉపయోగం లేదు కదా, ఎక్కువ నష్టం ఉంటుంది. అందుకని ఈ మధ్యన ఒక వీడియో చేశాను దాని మీద, లెస్ కాంటాక్ట్స్ మోర్ సక్సెస్ అని, మోర్ హ్యాపీనెస్ అని. యాక్చువల్గా అందుకని కనెక్ట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. మనం ఎవరితో కనెక్ట్ అయ్యామో వాళ్ళకి మన గురించి తెలుస్తుంది. మనం జెన్యున్గా మన అవసరం ఉంటే కనుక నేను వాళ్ళతో పనిచేయగలుగుతాం. ఇక్కడ అంటే ఈ బుక్లో ఏదైతే ఉందో సెయింట్ ఇన్ ఏ సూట్లో మోస్ట్లీ ఆంటర్ప్రీనర్స్ అవ్వాలి అన్న యంగ్స్టర్స్కి, బిజినెస్లో సక్సెస్ అవ్వాలన్న బిజినెస్ పీపుల్కి చాలా ఇన్స్పిరేషన్గా ఉంది అని విన్నాను. వాట్ ఆర్ ద పాయింట్స్? ఇమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనిషి లోపల ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలి. లోపల ఒక సెయింట్లో ఉండి ఒక హ్యాపీగా ఒక బీయింగ్ అంటారు దాన్ని. బీయింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ అమ్మా. మీరు ఏ బీయింగ్ నుంచి వస్తారో అదే క్రియేట్ చేస్తారు. The state of being you come from creates results. If state of being is unhappy, bored, upset, sad, దాని నుంచి అదే క్రియేట్ చేస్తారు. బీయింగ్ నుంచి డూయింగ్ వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరు ఏదో ఒక బీయింగ్లో ఉంటారు. అందుకని మీరు స్టేట్ ఆఫ్ బీయింగ్ అన్నది ఎప్పుడైతే పీస్ఫుల్, కామ్, సెరీన్, హ్యాపీ, ఇన్స్పైర్డ్ ఈ బీయింగ్ నుంచి క్రియేట్ చేస్తే కనుక అద్భుతాలు క్రియేట్ చేయగలరు. కానీ ఈ బీయింగ్ ఎలా వస్తుంది? అందరూ సాధువులు అయిపోవాలా? మీరు మనిషికి జంతువుకి ఉన్న ఒక ఫండమెంటల్ డిఫరెన్స్ ఉందమ్మా. ఏమైంటుందంటారు? యానిమల్స్ చేయలేంది మనిషి చేయగలుగుతాడు. ఏం చేయగలుగుతాడు? లాంగ్వేజ్, కమ్యూనికేషన్. యానిమల్స్కి లాంగ్వేజ్ లేదా, థింకింగ్ లేదా, ఇంటెలిజెన్స్ లేదా? మనిషి ఇమేజిన్ చేయగలుగుతాడు. యానిమల్స్ ఉన్నది మాత్రమే ఆలోచించగలరు. దాని ప్యాటర్న్ ఫిక్స్డ్. ఎప్పుడైతే మనం ఇమేజిన్ చేసామో 5 years తర్వాత లైఫ్ ఎలా ఉండొచ్చు, ఎలా ఉండాలి, 10 years తర్వాత ఎలా ఉంది, ఇమాజినేషన్ కదమ్మా. ఒక సినిమా ఉందనుకోమ్మా, ఇమేజిన్ చేస్తారు ఫస్ట్. తర్వాత ఆ స్టోరీని చిన్నగా మాట్లాడుకుని స్క్రిప్ట్ కింద రాస్తారు. రాసాక మిగతా ఎవరెవరు క్యాస్ట్ ఉంటారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చేసి అందరూ కలిపి ఆ సినిమాని తయారు చేస్తారు. అంటే ఎనీథింగ్ ఈజ్ సీన్ ట్వైజ్ అంటారు కదమ్మా. ఒకసారి ఇమాజినేషన్లో ఒకటి నిజంగా మేనిఫెస్ట్ అయిన తర్వాత. యానిమల్స్ ఆ పని చేయగలవా? అందుకే మనిషి క్రియేట్ చేసేస్తున్నాడు. ఎన్ని వస్తువులు వస్తున్నాయి చూడండి, ఎన్ని సృష్టి జరుగుతుంది. క్రియేటర్ అయిపోయాడు కదా దేవుడు. అంత పవర్ ఇచ్చాడు మనిషికి. కానీ ఆ పవర్ని ఏదన్నా ఒక పర్పస్ కోసం. సో ఇందులో ఏంటంటే ద పర్పస్ ఆఫ్ ఎనీ బిజినెస్ ఏంటంటే టు మేక్ అదర్స్ లైఫ్ ఈజీ. అందరూ అదే చేస్తున్నారు. అసలు చేస్తే ఆ బిజినెస్ సక్సెస్ అవుతాయి. ఇఫ్ యు ఆర్ నాట్ మేకింగ్ యువర్ కస్టమర్ లైఫ్ ఈజీ, ఇఫ్ యు ఆర్ మేకింగ్ యువర్ ఎంప్లాయీ లైఫ్ ఈజీ, మీ బిజినెస్లో ఎలా సక్సెస్ అవుతాయి? సక్సెస్ అవ్వచ్చు కూడా. లిక్కర్ కంపెనీలు పెట్టి, బెల్ట్ షాపులు పెట్టి, కల్తీ కళ్ళమ్మి కూడా డబ్బులు సంపాదిస్తారు కదా మనుషులు. బట్ లా ఆఫ్ కర్మ అని ఒకటి ఉంటుంది. నువ్వు ఈ ప్రపంచానికి ఏం వస్తావో నీకు అదే దొరుకుతుంది. ఎసెన్స్ ఆఫ్ లివింగ్ అంతే కదమ్మా. సో ఫస్ట్ ఏంటంటే వెల్ బీయింగ్. నువ్వు ఎలాంటి స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి ఆపరేట్ చేయాలి. ఫైర్ ఫైటింగ్ ఎంటర్ప్రినర్స్ ఉంటారు. స్ట్రెస్ వల్ల, యాంగ్జైటీ వల్ల, దీనివల్ల ఏ మాత్రము కొత్త ఆపర్చునిటీస్ కనపడవు. ప్లస్ సంపద సృష్టించలేరు, డబ్బు సంపాదించవచ్చేమో తప్ప. దానివల్ల ఈవేళ ప్రజెంట్ పాండమిక్ ఏంటంటే మెంటల్ హెల్త్ పాండమిక్. అందుకే మనుషులు హ్యాపీనెస్ కోసం లిక్కర్లు, డ్రగ్స్ ఇవన్నిటికి ఎందుకు అలవాటు పడుతున్నారు? లోపల హ్యాపీనెస్ లేక. 3 main things ఏమున్నాయి ఈ బుక్లో ఫర్ ఆంటర్ప్రినర్స్ అండ్ బిజినెస్ పీపుల్? ఇందులో రాసినవి 8 చాప్టర్స్ అమ్మా. అన్నీ మెయిన్ థింగ్సే. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బిజినెస్లో 3 రోల్స్ ప్లే చేయాల్సి ఉంటుంది. ఒకటి కండక్టర్, బిజినెస్ కండక్టర్. అంటే మ్యూజిక్ కండక్టర్ ఉంటారమ్మా. ఆయన ఏ ఇన్స్ట్రుమెంటు వాయించడు, కానీ అందరినీ వాయిస్తాడు. అన్నిటి మీద ఆయనకి మాస్టరీ ఉండదు. 1-2 సబ్జెక్టులు తెలిసి ఉంటుంది, కానీ అవుట్కమ్ ఎలా ఉండాలో తెలుసు. అలాగే బిజినెస్ ఓనరు అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి ఒక ఆర్గనైజేషన్ తయారవుతుంది. అవుట్కమ్ ఎలా ఉండాలనేది మాత్రం అవగాహన ఉండాలి. అప్పుడు ఎవరెవరు మాస్టర్స్, ఎందుకంటే తబలా మాస్టర్ ఉండాలి, అన్నింటిలో మాస్టర్ ఉండాలి కదండి. అలాగే సినిమా దర్శకుడు ఉంటాడు, 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో మీరు మాస్టర్స్ని తీసుకుంటే అవుట్పుట్ ఆటోమేటిక్గా ఎక్సలెంట్ వస్తుంది కదా. సో ఆ విషయం తెలిసేటటువంటి మైండ్ సెట్ బిజినెస్ ఓనర్కి ఉండాలి. సెకండ్ ఎక్స్పర్ట్, ఎస్ఎంఈ అంటారు, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. అంటే మీరు ఏ బిజినెస్లో పెడుతున్నారో మీరన్నా ఎక్స్పర్ట్ అయి ఉండాలి, ఆ ఎక్స్పర్ట్ అన్న పార్ట్నర్ అన్న అయి ఉండాలి, కొలాబరేషన్ అన్న చేసుకోవాలి. అలాంటి ఎంప్లాయీస్ అన్న మీకు దొరుకుతూ ఉండాలి. అండ్ మూడవది రెయిన్ మేకర్ అంటారు. రెయిన్ మేకర్ అంటే డీల్ మేకర్. ఇది గ్యాలప్ స్ట్రెంత్ అని దాంట్లో చెప్పింది, నేను దీంట్లో ఈజీగా అర్థమయ్యేటట్టు రాశాను. సో రెయిన్ మేకర్ ఏంటంటే, డీల్ మేకర్ అంటే మార్కెటింగ్, సేల్స్, కనకదార కురిపించేవాడు. మీరు బ్రహ్మాండంగా ఒక బిల్డింగ్ డిజైన్ చేశారు, కాంట్రాక్టర్కి ఇచ్చి కట్టించారు, అమ్మేవాడు లేడనుకోండి, ప్రోడక్ట్ ఉందని జనాలకు తెలియడమే మార్కెటింగ్ కదండి. మార్కెటింగ్ అండ్ సేల్స్ మార్కెటింగ్ వల్ల అవగాహన వస్తుంది, మార్కెట్లో అవేర్నెస్ వస్తుంది, సేల్స్ వల్ల రెవెన్యూ వస్తుంది.
సో ఈ డిపార్ట్మెంట్ లేరనుకోండి, ఈ మనుషులు లేరనుకోండి, క్యాష్ ఫ్లో ఉండదు. క్యాష్ ఫ్లో అన్నది ఆక్సిజన్ టు ద కంపెనీస్. ఆక్సిజన్ లేకపోతే మనిషి చచ్చిపోయినట్టు కంపెనీలు చచ్చిపోతాయి. సో అందుకని ఈ పుస్తకంలో ఏంటంటే నేను రాసిన 8 చాప్టర్స్ ఏంటంటే వెల్ బీయింగ్ అండ్ ప్రాస్పరిటీ. ప్రాస్పరిటీ అంటే కేవలం డబ్బులనే కాదు, మంచి హ్యాపీగా ఉండాలి, మంచి మనుషుల చుట్టూ ఉండాలి, సో నేచర్ ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. సో అలాగే సెకండ్ చాప్టర్ ఏంటంటే సెల్ఫ్ వర్త్ టు నెట్ వర్త్. ఇవాళ చాలామంది నాకు డబ్బులు ఉంటే ఇచ్చేస్తాను, లేకపోతే కొంచెం ఫండింగ్ ఉంటే ఇచ్చేస్తాను, స్టార్టప్స్ అనుకుంటూ ఉంటారు. అసలు మీరు ఫస్ట్ సక్సెస్ చేసి దీన్ని ప్రాఫిట్ చేస్తే దాన్ని కదా స్కేల్ చేయాలి. కరెక్ట్. అయితే అందరికీ డబ్బులుంటే చేస్తాను అనుకుంటే మనకి ఎవిడెన్స్ లేకుండా ప్రపంచం ఎలా నమ్ముతుంది? సో మూడవది బిల్డింగ్ బిజినెస్ కాదండి, బిల్డింగ్ ప్రాఫిటబుల్ బిజినెస్. అందరూ బిల్డ్ చేస్తారు బిజినెస్లు, ఎన్నో బిజినెస్లు బిల్డ్ చేశారు, మూతపడిపోయినవి కూడా ఉన్నాయి. 80% ఆఫ్ బిజినెసెస్ కొలాబ్స్ అయిపోయి. అంతే కదండి. డబ్బుతో మొదలు పెడితే ఏం మిగులుతుంది? అనుభవం మిగులుతుంది. సో అందుకని మీకు అనుభవం లేకపోతే అనుభవం ఉన్న వాళ్ళని మీరు మెంటర్ గాను, వాళ్ళ పార్ట్నర్ గాను, ఇన్వెస్టర్ గాను పెట్టుకుంటే దే విల్ గైడ్ యూ. డోంట్ బిల్డ్ ఏ బిజినెస్, బిల్డ్ ఏ ప్రాఫిటబుల్ బిజినెస్. బిల్డ్ ఏ ప్రాఫిటబుల్ బిజినెస్ అంటే చాలా మంది తమ ప్రొడక్ట్ గొప్పది, తమ సర్వీస్ గొప్పది అని దీంతో ప్రేమలో పడతారు. ప్రేమలో పడాల్సింది మీ ప్రొడక్ట్తో కాదు, కస్టమర్ ప్రాబ్లంతో. అతని ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్గా నా ప్రొడక్ట్ అండ్ సర్వీస్ ఉందా? మీ బిజినెస్ మీ ప్రొడక్ట్ కాదు, మీ సర్వీస్ కాదు, కస్టమర్ ప్రాబ్లమ్స్, నీడ్ ఆర్ డిజైర్ని ఏది మీ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ఫుల్ఫిల్ చేస్తుందో అది మీ బిజినెస్. అయితే ఈ బుక్లో చాలా బ్రీఫ్గా ఇచ్చారు, క్లియర్గా తెలియాలి అండ్ డీటెయిల్డ్గా ఒక్కొక్క చాప్టర్ గురించి తెలియాలి. అండ్ ఈ బుక్ కొనాలి అనుకున్న వాళ్ళకి సోర్స్ ఏంటి? బుక్ అమ్మా బయట ఎక్కడ మేము పెట్టలేదమ్మా, మా సెమినార్స్లోనే మేము సేల్ చేస్తున్నాం. ఆన్లైన్ కోర్స్ ఒకటి పెట్టాం మేము, అయితే అది కూడా చాలామంది చూసేంత ఓపిక లేదమ్మా ఈవేళ. అందుకని మేము వీఆర్ అనౌన్సింగ్ ఏ 1 day ప్రోగ్రామ్. ఎందుకంటే నేను ఈ బుక్ రాసి 6 months అయినా కూడా నేను పబ్లిక్ ప్రోగ్రామ్ చేయలేదు దీని మీద. ఎందుకు చేయలేదంటే నన్ను ఆల్రెడీ కార్పొరేట్స్ కానీ లేకపోతే కంపెనీస్ కానీ వాళ్ళు పిలిచిన దానికే నాకు టైం సరిపోవట్లేదు. ప్లస్ పబ్లిక్ పిలిస్తే వాళ్ళకి దీనికి వాల్యూ తెలియాలి, కనీసం కొంతమందిని వస్తే కానీ మనం చేయలేము. అది అందుకోసం ఇంతవరకు చేయలేదు. కానీ లాస్ట్ ఇయర్ లాంటి ఒక పాపులర్ అండ్ పవర్ఫుల్ లీడర్ నన్ను ఇంటర్వ్యూ చేయడం అంటే దెన్ ఇట్ విల్ గో టు పబ్లిక్. 10 మందికి వెళ్తుంది. ఇదే మార్కెటింగ్ అమ్మా. నేను ఈ బుక్ రాసిన విషయం ఎలా తెలుస్తుంది కదమ్మా? ఒక మంచి పాడ్కాస్ట్ చేయడం వల్ల 10 మంది. డెఫినెట్లీ. ఇందాక మనము చూసినప్పుడు మీరు ఒక్కొక్క పాయింట్ నాకు చదివి వినిపించారు. సెయింట్ ఇన్ సూట్ లో అమేజింగ్ గా ఉన్నాయి. సో గూస్ బంప్స్. అంటే నౌ ఐఎమ్ ఏ ఎంప్లాయ్, అంతే కదా. సో నాకే బిజినెస్ ఓనర్ అయితే బాగుండు అన్న ఫీల్ ఒక 5 minutes లో వచ్చింది మీరు ఆ బుక్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. అంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఎవ్రీవన్ who is watching this video and who want to become entrepreneurs కానీ బిజినెస్ కానీ అసలు పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్ళందరూ బిజినెస్ పెట్టడానికి అర్హులు, సమర్థులు అన్న ఉద్దేశం. ఎందుకంటే పెళ్లి చేసుకుందాం అన్న ఆలోచనే ఒక స్టార్టప్ అమ్మ. 80 years ప్రాజెక్ట్. అది పెద్ద ఆలోచన లేకుండా మొదలు పెట్టేస్తుంటారు. ఒకప్పుడైతే 99% సక్సెస్ అనుకోండి. సో ఇప్పుడు సెల్ఫ్ రిలయన్స్ వచ్చాక చాయిస్ పెరిగింది కనుక ఇప్పుడు ఏదైనా మారి ఉంటుంది. కానీ అదర్వైజ్ అది కూడా ఒక స్టార్టప్ లాంటిది. అందుకే చూడండి కట్నాలు అది ఏంటంటే సీడ్ క్యాపిటల్ అనమాట. అది పిల్లలు చూడండి, పిల్లలు కావాలని అందరూ కోరుకుంటుంటారు. కానీ వాళ్ళు ఎవరైనా ఊహిస్తారా ఇది 20 years or 25 years ప్రాజెక్ట్ అని? ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఇన్వెస్ట్మెంటే కదమ్మా అది. అంటే ఈ యొక్క అమౌంట్ అంతా కానీ సిప్లో ఇన్వెస్ట్ చేస్తే ప్రతి ఒక్కరు మల్టీమిలియనర్సే కదా. కానీ ఒక్కరు ఇద్దరు ఈజీగా మరి ఆ ప్రాజెక్ట్స్ కమిట్మెంట్ తీసుకున్నారు కదా. ఇంత పెద్ద కమిట్మెంట్స్ ఈజీగా తీసుకున్నటువంటి మనుషులకి ఒక బిజినెస్ ఎంత విషయం అమ్మా అది. దే కెన్ కమిట్ ఫర్ ఏ డికేడ్, ఎనీబడీ కెన్ బికమ్ మిలియనేర్ in a right business model. And we need a good and right mentor like you as well, right? Otherwise ఇవాళ 90% ఫెయిల్యూర్స్ ఎందుకు అవుతున్నాయి స్టార్టప్స్? రైట్ మెంటర్ లేక, డెఫినెట్లీ ఎక్స్పర్ట్ గైడెన్స్ లేకుండా మీకు మీరు లక్షల కోట్లు నష్టపోయి అన్ఫార్చునేట్ ఏంటంటే ఫెయిల్డ్ బిజినెసెస్ ఉండవండి, ఫెయిల్డ్ బిజినెస్ పర్సన్సే ఉంటారు. ఎందుకంటే అదే బిజినెస్లో ఎవరొకరు సక్సెస్ అయి ఉంటారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీకు సూట్ అయిందా లేదా ముఖ్యం. సెకండ్ ఆ బిజినెస్ పొటెన్షియల్ ఉందా లేదా ముఖ్యం. థర్డ్ అది రెడ్ ఓషన్ బిజినెసా, బ్లూ ఓషన్ బిజినెసా, అందరూ చేసే కమోడిటీ లాంటిదా, మీ దగ్గర ఏదైనా ప్రత్యేకత ఉందా, ఒక అన్ఫేర్ అడ్వాంటేజ్ ఉందా, ఒక యూనిక్నెస్ ఉందా అని రివీల్ చేసేస్తున్నామేమో. నేనమ్మా ఏమంటారు దట్ ఒక సరస్వతి దేవ్ అన్నది 10 మందికి ఇవ్వడానికి కోర్సు కింద పెట్టి కూడా ఇచ్చేసాను నేను. కాకపోతే ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు ఎవరైతే పార్టిసిపెంట్స్ వస్తారో వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే నేను చేయలేను కదా. వాళ్ళ ప్రాబ్లం సొల్యూషన్ రాదు కదా కదమ్మా. అక్కడ వాళ్ళు ఎప్పుడైతే నేను నా బిజినెస్ ఇది, నా ఛాలెంజెస్ ఇది అని చెప్తున్నప్పుడు అప్పుడు మనం ఇది వాళ్ళకి రిలేట్ చేయగలుగుతాం. అదర్వైజ్ నేను అన్ని టూల్స్ ఇస్తాను, ఎలా వాడాలో వాళ్ళకి తెలియాలి కదా. నేను ఏరోప్లేన్ గిఫ్ట్ ఇచ్చాను, మనం టేక్ ఆఫ్ చేసేయగలుగుతాను. సో సిమిలర్లీ ఇవన్నీ టూల్స్. అది
నేను అందులోనే ఉన్నాను కనుక నాకు ఈజీ అనిపించవచ్చు. ఓకే, అని అందుకని 360 degrees ఆఫ్ మన వాళ్ళ లైఫ్ అండ్ బిజినెస్ చూడాలంటే మన ఆరాలోకి రావాలి. 1-to-1 ఉన్నప్పుడు మనకు అది అర్థం అవుతుంది. సో ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు సార్ 1 day ఆఫ్లైన్? ఇన్ ఆగస్ట్ అమ్మ, ఎందుకంటే ఆగస్ట్ అద్భుతమైనటువంటి నెల, మనకి స్వాతంత్రం వచ్చినటువంటి సంవత్సరం. మన భారతదేశానికి 2047 అమెరికా లాంటి దేశాలు ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని తారీఫ్ వార్లు చేసినా, ఇండియా ఈజ్ అన్స్టాపబుల్ ఇన్ దిస్ డికేడ్. అండ్ తెలుగు పరంగా శ్రావణ మాసం కూడా అది కూడా అందుకే ఈవేళ మీరు పూజలు కూడా చేసి శ్రావణ శుక్రవారం కనుక ఈవేళ మంచి రోజు కనుక మంచి పని మొదలు పెట్టాం. డెఫినెట్లీ ఆ 1 day ఆఫ్లైన్ కోర్స్ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కళ్ళు వచ్చి వింటే డెఫినెట్లీ యువర్ లైఫ్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్, ఒక చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకేమైనా ఆన్లైన్ కోర్సెస్ కూడా డిసైడ్ చేస్తున్నారు దీనికంటే? తప్పకుండా అమ్మా, ఎందుకంటే వేరే కంట్రీస్లో ఎవరైనా ఉన్నా లేకపోతే వేరే ప్లేసెస్లో ఉన్న అందరికీ ఆఫ్లైన్ కుదరకపోయి ఉండొచ్చు. సో ఆన్లైన్ ప్రోగ్రామ్ కూడా వీ విల్ అనౌన్స్, బికాజ్ ఇప్పటివరకు నేను పబ్లిక్గా చేయలేదు. బట్ నౌ ఐ ఫీల్ దట్ దిస్ ఈస్ టైమ్, బికాజ్ లాస్ట్ 6 months నుంచి నేను దీని గురించి నేను ఎక్కడో చోట మాట్లాడుతున్నా. అందుకని వాళ్ళు వచ్చి మనతో మాట్లాడాలన్నా, వాళ్ళ విషయాలకి సొల్యూషన్ దొరకాలన్నా, ఇది ఎలా రిలేట్ అవుతుంది వాళ్ళ బిజినెస్కి. ఎందుకంటే నాలెడ్జ్ ఎందుకు కావాలో ఇవాళ ఏ ఏరాలో ఏది అడిగినా ఇస్తుంది. నాలెడ్జ్కి మనకి ఈవేళ ఒబెసిటీలో అతిపెద్ద ఒబెసిటీ ఇన్ఫర్మేషన్ ఒబెసిటీ. అందుకని ఓవర్లోడెడ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఉపయోగం లేదు. మీరు మీలాంటి వాళ్ళు యూఆర్ నాట్ గివింగ్ నాలెడ్జ్, యూఆర్ గివింగ్ విజ్డమ్ అంటాను. బ్యూటిఫుల్. సో అంత విజ్డమ్ ఉన్నటువంటి యాంకర్ ఇంటర్వ్యూ చేయడం అనేది మా అదృష్టం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మనం మళ్ళీ ఇంకొకసారి నేను ఆడియన్స్కి కూడా చెప్తాను, లైక్ ఈ వీడియో అంతా చూసుంటారు, ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది మీకు. సెయింట్ ఇన్ ఏ సూట్ అనే బుక్ ఎంత యూస్ఫుల్, అండ్ దాని గురించి ఆఫ్లైన్లో భగవాన్ గారే డైరెక్ట్గా మీకు వచ్చి చెప్పడం జరుగుతుంది. సో అది ఎప్పుడు ఏంటి అని అనౌన్స్ చేస్తాము. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే డీటెయిల్స్, అంటే ఎప్పుడు అనౌన్స్ చేస్తాము ఏంటి అనేది మాత్రం క్లియర్గా మీకు క్లారిఫై ఉంటుంది. దాని తర్వాత ఆన్లైన్ కోర్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. స్టే ట్యూన్డ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ వేణు భగవాన్ గారు. థ్యాంక్ యూ.